హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ సిరీస్ రివ్యూ తెలుసుకుందాం భయ్య. ప్రెసెంట్ అయితే డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్గా ఉంది. యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ లేదు సిరీస్ చూడడానికి, అందుకే లేట్ అయింది రివ్యూ పెట్టడానికి. అంతా ఒకరోజు చూడడానికి చాలా కష్టం అనిపించింది భయ్య, అందుకే లేట్ అయింది ఎపిసోడ్స్ చూడడానికి. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి, ఒక తెలుగు వెబ్ సిరీస్ ఇది కాబట్టి సరే అని చెప్పి చూడడం జరిగింది. డైరెక్టెడ్ బై అనీష్ కుర్విల్లా. అంటే స్టోరీ ప్లాట్ వచ్చేసి విశ్వక్ అని చెప్పి ఒక ఫేమస్ సైంటిస్ట్ ఉంటాడు. తను అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడం జరుగుతుంది. తన వారసులందరినీ ఆస్తి పంపకం గురించి ఒక ఐలాండ్ కి రమ్మంటారు, అంటే విశ్వక్ కింద పనిచేసే వర్కర్స్. సో దాని తర్వాత ఏం జరిగింది, తర్వాత ఐలాండ్ లో ఏం జరిగింది, అసలు ఐలాండ్ కున్న మిస్టరీ ఏంటి, ఈ వచ్చిన వారసులు వీళ్ళందరూ ఎవరు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఫైనల్లీ మీరు ఈ సిరీస్ కి ఇచ్చే మీ టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. నాకేమంత ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా సస్పెన్స్ ఏం అనిపించలేదు. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి. ఆల్రెడీ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్లో నాకు పాజిటివ్స్ వచ్చేసి అంటే డాక్టర్ విశ్వక్ ఇంట్రడక్షన్ కానీ, ఆయనకి ఇచ్చిన కాన్సెప్ట్ కానీ, అంటే ఒక ఐడియా ఉంటుంది విశ్వక్ ఐడియా, చెప్పను స్పాయిలర్ అవుతుంది, అది బాగుంది భయ్య. అంటే ఆ ఐడియా నాకు నచ్చింది, ఆ ఐడియా అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది, ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేయడం, అంటే ఒక మిస్టరీ ఐలాండ్ తీసుకుని దాని చుట్టూరు తిప్పాలి స్టోరీని. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ కొంచెం విజువల్స్ పర్లేదు, అంతే. ఇంతకు మించి ఏం నచ్చలేదు, నేను ఆలోచించి మరి చెప్పాల్సి వస్తుంది. నెగిటివ్స్ వచ్చేసి ఏం లేదు అక్కడ, ఓపెన్ మొత్తం డొల్లే. తీసుకున్న ఐడియా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ప్రెజెంటేషన్ అయితే వరస్ట్. అండ్ ఇలాంటి సిరీస్లు ఇప్పుడు వచ్చి మీరు ఎవరో చూడలేదంటే మీకు నచ్చచ్చేమో భయ్య. నేను ఇలాంటి చాలా చూసేసాను, సో అందువల్ల నాకు అసలు ఇంట్రెస్టింగ్ అయినా అనిపించలేదు. ఎంతకన్నా బెటర్ కూడా కాదు, బెస్ట్ చూసాను నేను. సో అందువల్ల నాకు ఇది నచ్చలేదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా లేదు. అండ్ ఆ క్యారెక్టర్స్ వచ్చిన వాళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతాం. ఒక చేయండి అంటే 5 రూపాయలు చేశారు, చాలా ఇరిటేషన్ వస్తుంది ఆ క్యారెక్టర్స్కి. వాళ్ళు గొడవలు పడడం, ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించాలి. అండ్ మిస్టరీ ఆఫ్ ఐలాండ్ అన్నప్పుడు ఐలాండ్ని ఎంత క్రీపీగా చూపిస్తే అంత బెస్ట్, అక్కడే సగం భయపెట్టచ్చు. బట్ వీళ్ళు ఐలాండ్ని ఏమీ యూజ్ చేసుకోలేదు, ఫుల్ వేస్ట్ చేశారు ఆ కాన్సెప్ట్ని. ఇంకా వాళ్ళని పిలిపించిన రీజన్ అయితే ఓడి అమ్మ అనిపిస్తుంది, దీనికా అన్న ఫీల్ వస్తుంది భయ్య. అంతకు మించి ఏముండదు. ఇంకా ఐలాండ్ లో జరిగే సిచ్యువేషన్ లో సన్నివేశాలు అయితే కామెడీ. ఆ మొక్క ఏంటో, ఆ మనుషులేంటో, ఎవరెవరో ఎందుకు చచ్చిపోతున్నారో, ఇవన్నీ కూడా రాసుకున్నవన్నీ కూడా కామెడీగా అనిపించే భయ్యా, ఏం సీరియస్ గా అనిపించలే. చాలా అన్ఇంట్రెస్టింగ్ వేలో సాగింది. నాకైతే ఫుల్ బోర్ కొట్టిన సిరీస్. అందుకే ఎంత టైం తీసుకున్నా రివ్యూ పెట్టడానికి, నాకు చూడాలనిపించలేదు. ఫైనల్లీ ఒకటే చెప్తా, నేను ఎక్కువ డిస్కస్ చేయాలనుకోవట్లేదు దీని గురించి. నాకైతే నచ్చలేదు. మీరు చూడాలనుకుంటే హాట్స్టార్ లో ఉంది, చూడండి. తెలుగు డబ్బింగ్ బాగుంది అండ్ ఫ్యామిలీ వాచ్ఫుల్ కాదు. 18+ సీన్స్ అయితే ఉన్నాయి, చాలా ఇండివిజువల్ గా చూడండి. మీకు రివ్యూ ఇస్తే వీడియో లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్, ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బాయ్.